నా పేరు మోహన్ రావు, ఎంజీఎన్ఆర్ఎస్ ఎంప్లాయీ అసోసియేషన్ జేహెచ్ చైర్మన్. మేము 2006 సంవత్సరం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీలు. మేము రేయింగ్ బవల్ కష్టపడి ఈ ఎన్ఆర్ఎస్ లో అన్ని రకాల సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ కష్టపడి పనిచేస్తున్నాం. నేడు కొత్తగా ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి రేయింగ్ బవల్ కష్టపడి డే నైట్ మా ఎంప్లాయీలు అందరూ కూడా వివిధ కేడర్ లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీలు, డిఆర్డీలో పనిచేసిన సిబ్బంది, టోటల్ గ్రామ స్థాయి సిబ్బందితో పాటుగా రాష్ట్ర స్థాయిలో సిబ్బంది పనిచేసినటువంటి మా ఎంప్లాయీలు అందరూ కూడా రేయింగ్ బవల్ కష్టపడ్డాం. కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు సంక్రాంతి పండుగ అనేటువంటి చాలా గొప్ప పండుగ. ఆ పండుగ కూడా మేము మనకు పస్తులు ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఉన్నాం. 3 నెలల నుంచి మాకు జీతాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర స్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్న మా ఎంప్లాయీలు అందరూ కూడా క్రిస్మస్ పండుగ అనేటువంటిది ఎంతో ప్రజాస్వామ్యంగా చేసిన మన క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక 50% మన యొక్క ఎంప్లాయీలలో మరి ఉన్నారు. వారు కూడా ఆ పండుగను కూడా మరి సంతోషంగా చేసుకోలేని పరిస్థితి మరి ఉంది. ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా, ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టినా మేము ముందుండి రేయింగ్ బవల్ కష్టపడుతూ పనిచేస్తున్నాం. 3 నెలల నుంచి జీతాలు లేక నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మరి జీతం లేక కుటుంబం లో మన బియ్యం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా యొక్క మిత్రుడు మరి అమరుడైండు. జగదీష్ బచ్చన్నపేట ఈసీగా పనిచేసిన వ్యక్తి మరి మానసికంగా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ మరి మానసికంగా ఇబ్బంది పడి ట్రైన్ యాక్సిడెంట్ లో మరి చనిపోయాడు. వారి యొక్క అంత్యక్రియలకు సంబంధించిన గౌరవ మా కలెక్టర్ గారు, ఆనరేబుల్ మా డిఆర్డిఓ గారు వారికి సహకరించి అన్ని రకాల దాన సంస్కారాలకు మరి ఏర్పాటు చేశారు. మేము మా ఎంప్లాయీలు అందరం కూడా ఎవరైనా మా ఎంప్లాయీలు చనిపోతే 500 నుంచి 1000-2000 రూపాయలు మేము కంట్రిబ్యూషన్ చేసే పరిస్థితి మాకు గతంలో ఉండే. ఈ 3 నెలల్లో మాకు జీతాలు లేక మా చనిపోయినటువంటి మా వ్యక్తికి, మా అమరుడైన మా జగదీష్ కుటుంబానికి మేము 500 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మరి ఈ విధంగా ఇబ్బంది అనేటువంటిది మేము పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి, మా ఆనరేబుల్ మినిస్టర్ మా సెక్రటరీ గారి దృష్టికి వెళ్ళాలి. మరి ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మాది ఎన్ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నాం. గత సంవత్సరము మరి మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ఇంద్రవెల్లి గ్రామంలో మరి మనకు సీఎం గారి ఒక సభకు 3000 మంది మీ ఎఫ్టీస్ అందరం కూడా వెళ్లి ఆ సభను సక్సెస్ చేయడానికి ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళాము. అక్కడ మా మంత్రివర్యులు గారు ఎన్ఆర్ఎస్ లో పనిచేసే వ్యక్తులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వీరికి తప్పకుండా వీరికి పే స్కేల్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు రోజు. మరి ఇప్పటి వరకు మా ఫైల్ అనేటువంటిది కూడా మనకు ప్రభుత్వం లెవెల్నే మరి ఆగిపోయింది. కాబట్టి ఆ పే స్కేల్ అందరూ కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి, మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఆన్ పార్ విత్ సెర్ప్ ఐకేపీ వాళ్లకు ఏ విధంగానైతే మాకు పే స్కేల్ ఇచ్చారో అదే విధంగా మాకు పే స్కేల్ ఇవ్వాలి. మరి రకరకాల క్యాడర్ లో పనిచేస్తున్నాం మేము. కింది స్థాయిలో మరి గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తారు, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీలు, మరి ఏపీఓలు, అదే విధంగా కంప్యూటర్ ఆపరేటర్స్, డిఆర్డిఓలో పనిచేసిన సిబ్బంది, హెచ్ఆర్, డీబీటీలు, అదే విధంగా సిఆర్డీ లో పనిచేసే వ్యక్తులందరూ కూడా రకరకాలుగా అవార్డులు తీసుకొచ్చిన చరిత్ర ఘనత మా ఎంప్లాయీలందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్ల మన దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో ఎన్ఆర్ఎస్ ప్రతి సంవత్సరం 2 నుంచి 3 అవార్డ్స్ మనకు వస్తాయి. మా కష్టార్జిత ఉంది. అందరం కూడా అన్ని కేరళ కష్టపడి పనిచేస్తున్నాం. అదే విధంగా ఎంసీసీ నడవాలంటే, మా ఆఫీస్ నడవాలంటే మరి దానికి క్యాటరేజ్ అవసరం ఉంటుంది. అదే విధంగా పేపర్లు, పెన్నులు, ట్రోషన్స్ ఇవన్నీ కొనాలి. వాటికి కూడా అడ్మిన్ బిల్స్ అనేటువంటిది సంవత్సరం నుంచి బిల్లులు లేవు. ఆ బిల్లు లేని పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతున్నాము. మనకి ఎన్ని రకాల క్యాడర్లు పనిచేసే వాళ్ళకు అటెండర్లతో పాటుగా అందరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము పనిచేస్తున్నాం. ఏ స్కీమ్ ఇచ్చినా, ఏ పథకం ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ చేస్తూ మన యొక్క రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకుపోయే విధంగా మేము చేస్తున్నాము. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనకు నైట్ అంతా కూడా 1 గంటకు 2 గంటలకు మా ఎంప్లాయీలు అందరూ కూడా పనిచేశారు. మా ఎంప్లాయీలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ రోజు పండుగ రోజు కూడా పండుగలో పస్తులుండి కూడా పనిచేసాం కాబట్టి మేము మొరబెట్టుకుంటున్నాం. మా పే స్కేల్ తక్షణమే ఇవ్వాలి. మన చిన్న స్థాయి ఉద్యోగులు ఉన్నారు, అందరు కూడా జీతాలు లేని పరిస్థితులు కాబట్టి దయచేసి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము మొరబెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు, జేహెచ్ చైర్మన్. నమస్కారం అండి. మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చేస్తున్న ఎఫ్టీలందరికీ కూడా 3 నెలల నుండి జీతాలు రాలేక ఇబ్బంది పడుతున్నాము. మేము చేస్తేనే మా కుటుంబాలు గడిచే కాలంలో మాకందరికీ జీతాలు లేనందున మేము చాలా ఇబ్బంది పడి ఈ 3 నెలలు ప్రభుత్వం చెప్పిన టార్గెట్లన్నీ కూడా పూర్తి చేశాం, రాత్రి అనగా పగలనగా.
సిఓలు గాని, ఎఫ్ఏలు గాని, టీఏలు గాని, మండల్ స్టాఫ్, జిల్లా స్టాఫ్ అందరం కూడా కష్టపడి ఎంత చేసినా కూడా గుర్తింపు అనేది వస్తలేదు. పే స్కేల్ అనేది మా ఒక గోల్. ఐకేపీ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తారని మేము ఎంతో ఆశతోటి ఉన్నాము. మమ్మల్ని మాత్రము పని చేయించడంలో అన్నిట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, కానీ మాకు కావాల్సిన ఏది గానీ మాకు అందకుండా ఎవరు సహకారం అందట్లేదు స్టేట్ నుండి. మా అందరి కుటుంబాల దృష్టిలో పెట్టుకొని మా అందరికీ కూడా భవిష్యత్తు ఇస్తూ మా జీతాలు కూడా త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.